క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజంపేట పార్లమెంటు నుండి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యమా? కిరణ్ కు తెదేపా జనసేన మద్దతు. గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి, రాష్ట్రంలో పట్టుకు భాజపా వ్యూహం. సత్యమేవ జయతే అంటూ మదనపల్లెలో హోరెత్తించిన దేశం నేతలు. ధర్మయుద్ధంలో అంతిమ విజయం తమదే అని ఆశాభావం. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ. గాంధేయవాదానికి గాడ్సేవాదానికి మధ్య దేశంలో యుద్ధం జరుగుతోంది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గాంధీ నెహ్రూ కుటుంబం. మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్. దివ్యాంగుల కోవెల వెలుగు బదిరుల పాఠశాలలో మహాత్మా గాంధీ, స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాబుకు నివాళి, బాబుకు బెయిల్ ఇవ్వాలి, జగన్ సైకోనే కాదు సైతాన్ కూడా అంటూ మదనపల్లె టీడీపీ నేతలు శివాళ్లెత్తారు. సమాజంలో బీసీ ఎస్సీ పిల్లలకు దక్కిన గౌరవ హోదా బాబు చలవే అని గుర్తు చేస్తూ తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున నినాదించారు. బాబు అక్రమ కేసుల నుండి కడిగిన ముత్యంలా బయటపడతారు అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టిన మదనపల్లె టీడీపీ నేతలు తమ్ముళ్ళు ధర్మ యుద్ధంలో విజయానిది న్యాయం వైపే అని విశ్వాసం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి నేపథ్యంలో సత్యమేవ జయతే అంటూ నినాదిస్తూ మదనపల్లె టీడీపీ జనసేన నేతలు సోమవారం పట్టణాన్ని దద్దరిల్లించారు. నీరుగట్టువారిపల్లెలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామచంద్రబాబు, వైజాగ్లోని బిర్లా సర్కిల్ దీక్షా శిబిరంలో రాటకొండ మధుబాబు చౌదరి, స్థానిక అన్నమయ్య సర్కిల్ లో దొమ్మలపాటి రమేష్, అలాగే ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో షాజహాన్ బాషాతో పాటు జనసేన రాయలసీమ కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి, టీడీపీ నాదెళ్ల విద్యాసాగర్ చౌదరి, నిమ్మనపల్లె మండల కేంద్రంలో ఆర్జీ వెంకటేష్ చౌదరిలు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఎలుగెత్తి అరిచారు. బాబు అరెస్టును నేతలు తీవ్రంగా ఖండించారు. నిమ్మనపల్లెలో టీడీపీ సీనియర్ నేత రాటకొండ వెంకటేష్ చౌదరి చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీ వెంకటేష్ చౌదరి మాట్లాడుతూ, సాక్ష్యాలు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాబు ఎంతో కృషి చేశారని గుర్తు చేసిన రాటకొండ, సామాజిక మార్పుకు బాబు దోహదపడ్డాడని అన్నారు. బలహీన వర్గాల పిల్లలకు, దళితులకు సమాజంలో గౌరవప్రదమైన రీతిలో హోదా కల్పించిన ఘనత బాబుదే అన్నారు. వీరి పిల్లలు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పించి అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడని రాటకొండ కుండ బద్దలు కొట్టారు. ఆయన జీవితమే ఆయన సందేశం, అందుకే ఆయన మహాత్ముడయ్యారంటూ గాంధీజీకి ఘన నివాళి అర్పించిన మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్, దేశంలో సాగుతున్న గాడ్సేవాదానికి వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్. కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేడిక్కడ ఘనంగా నిర్వహించింది. స్థానిక కాంగ్రెస్ నేతలు డాక్టర్ ఎస్కే బాషా, చేనేత నేత సురేంద్రారెడ్డి, ప్రముఖ న్యాయవాది మీనా కుమారి, కార్మిక నాయకులు మహబూబ్ పీర్లతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు బాపు జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో మహాత్ముడు ఒక యుగ పురుషుడు అన్నారు. బాపు బాట శాంతి మూట అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ ప్రభువులకు సత్యాగ్రహం రుచి చూపించి ఆంగ్లేయులు దేశం వదిలి పరారయ్యేట్టు చేసిన బాపూజీ బాట సర్వదా శిరోధార్యమని రెడ్డి సాహెబ్ అన్నారు. దేశం కోసం తమ జీవితాలను సర్వస్వాన్ని పణంగా పెట్టి బలైన అమరుల గాంధీ నెహ్రూ కుటుంబీకులే అని రెడ్డి సాహెబ్ గుర్తు చేశారు. నాడు నేడు ఏనాడైనా దేశానికి గాంధీ మార్గం, కాంగ్రెస్ నాయకత్వం ఆదర్శనీయమన్నారు. బాపు సదా స్మరణీయుడని రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. బాపు చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. వృద్ధులు, రోగులు, అనాథలకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె కాంగ్రెస్ పాలు, బ్రెడ్లు, పండ్లు పంచింది. భారతదేశ జాతిపిత స్వర్గీయ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉంటే మహాత్మా గాంధీ గారు తను అర్పించిన తన జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే తను చేసిన త్యాగాలన్నీ మనం స్మరించుకొని మన తర్వాత తరాలకు తెలియజేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పరిపాలిస్తే ఆ 200 సంవత్సరాల్లో
వేల లక్షల మంది భారతీయులు అనేకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లీష్ వల్ల బుల్లెట్లకు కానీ వాళ్ళ బలవంతాలు కానీ వాళ్ళ దౌర్జన్యాల ద్వారా భారతీయులు దాదాపు లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. అదే కాలంలో మహాత్మా గాంధీ గారు తన గాంధేయ సిద్ధాంతంతో, సత్యాగ్రహాలతో, అహింసావాదంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన విధానం ఒక్క బుల్లెట్ కూడా తీసుకోకుండా ఇంతమంది చేసిన త్యాగాలన్నింటికీ మించి సత్యాగ్రహంతో, అహింసావాదంతో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినారు. ఆ అహింసావాదంతో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అదే అహింసావాది అయిన మహాత్మా గాంధీ గారిని ఏ బుల్లెట్ అయితే దిక్కన్నా స్వతంత్రం తెచ్చారో అదే బుల్లెట్తో గాడ్సే మహాత్మా గాంధీ గారిని అంతమొందించారు. చాలా బాధాకరం. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పర్యాయం రాజంపేట పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతు ఇవ్వనున్నారు. ఇదే జరిగితే సునాయాసంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందితే కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కుతుంది. భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట పార్లమెంటు నుండి పోటీ చేయడం బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడానికి బీజేపీ ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. వాయల్పాడు నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆయన తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి జిల్లా రాజకీయాలను శాసించారు. అనంతరం ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్గా, శాసనసభ స్పీకర్గా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపించారు. కరుడుగట్టిన సమైక్యవాదిగా నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా అసెంబ్లీలో అధిష్టానానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. రాష్ట్ర విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేశారు. ప్రజలు సమైక్యాంధ్ర పార్టీని ఆదరించలేదు. రాజకీయంగా సుదీర్ఘ విరామం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరినా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కావున రాజంపేట నుంచి పార్లమెంటుకు పోటీ చేయించి కేంద్ర పదవి ఇవ్వాలన్నది కేంద్ర పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. రాజకీయంగా నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి చాలా కాలంగా రాజకీయ వైరం ఉంది. ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తొలగించారు. సుదీర్ఘ కాలంగా ఇరువురికి రాజకీయ వైరం ఉంది. జిల్లాలో పట్టు సాధించడానికి ఇరు కుటుంబాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్తుతం విజయవంతమైందనే చెప్పాలి. పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నుండి గెలుపొంది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలన్నది బీజేపీ, తెలుగుదేశం, జనసేన లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైంది. రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయిస్తే పొత్తు ఉంటే ఎలాగో తెలుగుదేశం, జనసేన సహకరిస్తాయి. పొత్తు లేకున్నా రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవడానికి తెలుగుదేశం, జనసేన కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెదేపా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి తెదేపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ రకంగా కిషోర్ కుమార్ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి విజయానికి సహకరించనున్నారు. చంద్రబాబుకు తోడుగా మేము సైతం అనే నినాదంతో సోమవారం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు స్థానిక నీరుగట్టువారిపల్లెలో రిలే నిరాహార దీక్షకు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని సత్యమేవ జయతే అంటూ నినాదించారు.
ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సత్యం, ధర్మం, అహింస మార్గంలో నడిచిన చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసి రిమాండ్కు పంపడం అన్యాయమన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తెస్తామన్నారు. చంద్రబాబును విడుదల చేసే వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని బాబుకు తోడుగా మేము సైతం అనే నినాదంతో రిలే దీక్షలను మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ అండ్ డెవలప్మెంట్ స్కామ్లో ఎఫ్ఐఆర్లో పేరు లేకన్నా కూడా చేర్చి 24వ రోజు ఈరోజుకి అవుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, దాదాపు 2,13,000 మంది స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ పొందినారు. 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాంటి మా భావితరాల నాయకుడిని అక్రమంగా అంటే ప్రతిపక్షం లేకుండా చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుట్రలు పన్ని అనవసరంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు అని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఆనందం, పైశాచిక ఆనందం బతుకుతున్నాడు. అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉంటే సిఐడి వాళ్ళు వెళ్ళి 4వ తారీఖు మీరు 10 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారంటే మా లోకేష్ అన్నను ఏదైనా అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు ప్రతిపక్షాలు లేకుండా చేయాలని నీ కుట్రను అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు నీకు అనుమతి ఇచ్చాడు. పాదయాత్ర గుర్తుపెట్టుకో. ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక సైగ చేసింటే నువ్వు 1/2 కిలోమీటర్ కూడా కదిలేవని కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఈరోజు దేశ విదేశాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అక్కస్తో ఇంకా కొన్ని రోజులు పెట్టాలని పైశాచిక ఆనందం పొందుతున్నావు. మాకు న్యాయ వ్యవస్థల మీద పూర్తి నమ్మకం ఉంది, ప్రజల మీద పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలారా, ఈరోజు 24వ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిరాహార దీక్ష చేస్తుంటే లోకేష్ అన్న ఢిల్లీలో నిరాహార దీక్ష, అదేవిధంగా మా భువనేశ్వరమ్మ గారు రాజమండ్రిలో దీక్ష చేస్తున్న వల్ల మదనపల్లిలో ఈరోజు మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి 150 నుంచి 170 సీట్లు వస్తాయని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు అహర్నిశలు అందరం కష్టపడి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఆ రోజు చెప్పడం చాలా సంతోషం. మేము కూడా జనసేనను రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయి నుంచి కలుపుకొని పోయి రాబో రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై లో. దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థలో సోమవారం మహాత్మా గాంధీ జయంతితో పాటు మదనపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 ఎంతో పవిత్రమైన రోజు అన్నారు. 200 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని కీర్తించారు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవించడం, శాంతి, సత్యం, అహింసలను ప్రపంచానికి అందించిన మహనీయుడు గాంధీజీ అని భాగ్యలక్ష్మి శ్లాఘించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొరబలకోట మండలంలో తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాగా రాజమండ్రి జైలులో అక్రమంగా అరెస్టైన నారా చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు బీసీసీల అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు బస్టాండ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సత్యమేవ జయతే దీక్షలు చేపట్టారు. జిల్లా బీసీసీల అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి మోకాళ్ల మీద నిలబడి వినతిపత్రం ఇస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చంద్రబాబు మీద అక్రమ కేసులు ఎత్తివేయాలని, బాబు కోసం మేము సైతం సైకో పోవాలి, సైకిల్ రావాలి, చంద్రబాబు నాయుడు పైన పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, మాజీ సర్పంచ్ రుద్రబాలకృష్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్, ఎంవి నాయుడు, పూసమోహన్ రెడ్డి, ముబారక్,
దామోదర్ రెడ్డి, రాజారెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సదాశివ, జీవరత్నం, వెంకట రమణారెడ్డి, పెద్దరెడ్డప్ప నాయుడు, దేవరింటి చంద్ర, లక్ష్మణ, గడ్డెత్తుపల్లి శ్రీనివాసులు, తిమ్మయ్య, బోయపల్లి గడ్డం నరసింహులు, శివ, పెద్దపల్లి నారాయణ రెడ్డి, రేగడ మోహన్, మల్లికార్జున, అలంవలి తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఈరోజు జైల్లో ఈ సైకో జగన్ గారు జైల్లో పెట్టారు. అదేవిధంగా ఆనాడు దేశం కోసం గాంధీ మహాత్ముని జైల్లో పెట్టారు. ఈరోజు చూస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అరాచక పాలన జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనించాల. ఎందుకంటే అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు. అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతున్నాడు. అంటే ఏ విధంగా ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పేసి మనం చూస్తున్నాం. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.